చూసారా. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇక్కడ చూడండి, తోటకూర అయితే చాలా ఫ్రెష్గా వచ్చిందనమాట. ఈ తోటకూర అయితే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసి పులో తోటకూర చాలా ఎక్కువ ఆకుకూరతో పప్పు ఎలా చేసుకోవాలనేది నేను నా స్టైల్లో చూపిస్తాను. మరి చూడండి, చాలా బాగుంటుంది. తోటకూర అయితే చూడండి ఎంత టేస్టీగా వండుకోవచ్చు అంటే, ఇది అంత ఫ్రెష్గా ఉంది తోటకూర. దీంతో మంచి పప్పులో తోటకూర అయితే నేను చేస్తానండి. ఈ పప్పు ఉడికించడానికి నేను కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్తో కందిపప్పు వేసాను అనమాట. ఆ కందిపప్పు బాగా 2-3 సార్లు కడిగిన తర్వాత అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసిన తర్వాత మనం టెర్రస్ గార్డెన్లో తీసుకొచ్చిన తోటకూరని శుభ్రంగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఆ తోటకూర అంతా వేసేస్తున్నాను. 2-3 కట్టలంతా ఉందండి ఈ తోటకూర. దీనిలోకి పెద్ద ఆనియన్ ముక్కలు వేసేసి 2-3 పచ్చిమిర్చి కూడా వేసి 2 మీడియం సైజ్ టమాటోలు, ఒక గుప్పిడంత కొత్తిమీర వేసి 5-6 రెబ్బల వెల్లుల్లి, కొంచెం పసుపు, కారం రుచికి తగ్గట్టు వేసుకొని చిన్న చింతపండు రెబ్బ కూడా పెట్టి మూత పెట్టేసి దీనిపైన 3-4 విజిల్లు రానివ్వాలండి. అప్పుడు పప్పు చాలా బాగా ఉడుకుతుంది. వాటర్ కూడా కరెక్ట్గా వేసాం కాబట్టి. ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి పప్పు చూడండి చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. మనం 1కి 3 గ్లాసులు నీళ్ళు వేస్తే ఇంత చక్కగా కుక్ అవుతుంది అనమాట. దీన్ని ఒకసారి గరిటతోనే చాలా బాగా ఇలా కలిపేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి మంచి తాలింపు అయితే వేసుకోవాలి. తాలింపు ఎంత బాగుంటే ఈ పప్పు అంత బాగుంటుందన్నమాట. చక్కగా వేయించుకుంటూ తాలింపు వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, 1 గుప్పెడు కరివేపాకు కూడా వేసి బాగా వేగిన తర్వాత ఈ తాలింపుని పప్పులోకి వేసి చక్కగా కలిపేసుకొని మీరు వేడిగా రైస్లోకి, రోటీస్లోకి, జొన్న రొట్టెల్లోకి తినచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా పోరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.